ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి నాకు వచ్చింది. సో ఐ మస్ట్ వర్డ్స్ లోపల నేను థ్యాంక్ చేయలేను, నా హృదయంతో నేను థ్యాంక్ చేయగలను, దాన్ని చెప్పలేని తీరుగా థ్యాంక్ చేయగలను. 55 ఏళ్ళు నేను కాంగ్రెస్ గడిపిన తర్వాత నాకు కాంగ్రెస్ కొంచెం డిఫరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, నేను తెలంగాణ వాదిని. తెలంగాణని మనం డిలే చేస్తూ ఉంటే ఇక్కడ చాలా మంది ప్రాణాలు ఇచ్చుకుంటా ఉన్నారు, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. మనం ఏమైనా త్వరగా చేయాలని చిదంబరం గారు కానీ నేను కానీ 8th నాడు రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు నేను, రాహుల్ గాంధీ, వెంకటస్వామి, చిదంబరం గారు ఉన్నప్పుడు 8th డిసెంబర్కి వచ్చింది. దానికి రాసినప్పుడు కూడా రోషి గారు గుర్తుంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్ చేస్తాం. కాబట్టి తెలంగాణ గురించి ఈ టీఆర్ఎస్ ఆలోచించక ముందు సిఎఫ్టీ అని, కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని, బాగారెడ్డి గారు చైర్మన్, నేను వైస్ చైర్మన్ ఉండి, మరి ఇక్కడ నేను ఇంకా మన జానారెడ్డి గారు కో చైర్మన్లు ఉండి 10ల కొద్ది మీటింగులు జరపడం, క్యాబినెట్ టోటల్ డిజైన్ చేయడం, క్యాబినెట్ ఎవ్వరు లేకపోతే క్యాంప్ ఆఫీస్ లోపల క్యాబినెట్ మీటింగ్ చేయడం. ఎందుకంటే 1 month 2 months కన్నా ఎక్కువ ఉండకూడదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ చేసుకుంటూ వచ్చిండ్రు. 42 మంది ఎమ్మెల్యేస్ మేము రిజైన్ చేస్తామని సోనియా గాంధీకి లెట్ ఇచ్చిండ్రు. మన హీరోతోని ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఉన్నాడు కదా మహబూబ్ గారు, చిన్నారెడ్డి అట్లనే ఇంద్రకరణ్ రెడ్డి గారి ఇంటి లోపల ఆఫీస్ పెట్టుకున్నాం కాంగ్రెస్ ఫర్ తెలంగాణ. నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఎందరో హంగర్ సైకిల్ చేసిండ్రు, లైక్ వెంకటరెడ్డి, మినిస్టర్ వెంకటరెడ్డి. లేదంటారా అందరికన్నా ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కృష్ణారావు మహబూబ్ నగర్. అందరు రాతగా ఇదో మీరు కూర్చున్న రూమ్ లోపలనే తెలంగాణ ఫోరం మీటింగ్స్ ఉంది. ఇది ఎప్పటి నుంచి 21 నుంచి కాదు, 98 మెంబర్ గుంటి 4 సార్లు మెంబర్లు ఉంటే ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మన యాదవ్, ఆయన తర్వాత యాష్కి, వెంకటస్వామి కొడుకు మన వివేకు, వీళ్ళందరూ మ్యూటి, సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరూ ఎందరు ఎంపీస్ ఉంటేవు. ఈ యాదవ్ పోయి ఆయన కాళ్ళు మొక్కిండు ఎవరికి, మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ, ఆయన మెంబర్, నేను వాళ్ళు మెంబర్ ఉన్నప్పుడు. ఈయన కూడా పోయి మా ప్రభాకర్, పొన్న ప్రభాకర్ అని. సో ఈ తీరుగా ఎడ్యుకేషన్ తీసుకొని రావడం జరిగింది. ఎంతున్నా కానీ పార్టీ లెవెల్కి కమిటీ వేసుకున్నాం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేస్తాం. ఆయన తర్వాత మనకి స్పీకర్ ఉండే ఆసాం మేఘాలయ నుంచి, ఆయనతో కమిటీ మీటింగ్ వేసుకున్నాము, కమిటీని పెట్టుకున్నాము. తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీని. నేను హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఒక అలవాటు ఏంటంటే, ఒక ఆలోచన వచ్చిందంటే ఇది ఏదో ఒక్క పార్టీ, నా పార్టీ, నేను బీఆర్ఎస్. ఈ పార్టీలలో డిఫరెన్స్ వచ్చినప్పుడు మేడంతో చెప్పడం జరిగేది, అమ్మ డిలే చేయకూడదు అని. డిలే అప్పటికి అవుతా ఉంటే నేను మాత్రం ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ మూవ్మెంట్ జరుగుతుంది, పెద్ద మూవ్మెంట్ పబ్లిక్ లోపల. నేను చెప్పేది పార్టీ లోపల మూవ్మెంట్, ఇక్కడ పబ్లిక్ లో పెద్ద మూవ్మెంట్ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో. కేసీఆర్ గారు ఎవ్రీడే పర్సువేడింగ్ మీ. మై సన్ ఇవాళ ఎవరో మాట్లాడారు మీ ప్రెస్తో, విప్లవ్ కుమార్, వెరీ ఆర్టికులేట్ బాయ్, ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ బాయ్. ఆయన నా ఎన్కేపడి ఎట్లన్నా మనము టీఆర్ఎస్లో జాయిన్ కావాలని చెప్పడం జరిగింది. నేను ఐ అగ్రీ టు థింగ్. ఐ టోల్డ్ మేడం గాంధీ, అమ్మ ఇట్లా డిలే చేస్తే కాదు, బట్ తెలంగాణ హ్యావ్ టు గో. మీకు ఒక మాట కోట్ చేస్తున్నా, నేను రాసిన లెటర్లో వేరేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ గ్రేట్ పార్టీ. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ. There is no alternative to Congress party in the country. But at the same time, there is no substitute to my Telangana. అక్కడ ఆల్టర్నేటివ్ లేదు, ఇక్కడ నాకు సబ్స్టిట్యూట్ కూడా లేదు. కాబట్టి ఈ డిలెమా లోపల నేను పడి ఉండి ఐఎమ్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి నేను టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. 55 ఏళ్ల తర్వాత అన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేసిన తర్వాత, వేరే వాళ్ళు ఎంజాయ్ చేయనంత ఎంజాయ్ చేసిన తర్వాత కూడా చాలా బాధగా బయటకు రావడం జరిగింది. చేసిన తర్వాత
చేయడం జరిగింది. చేసి 13 ఏళ్ళు అప్పుడు జాయిన్ అయిన తర్వాత తెలంగాణ గురించి పోరాడినాం. మీరేదో చూసి పబ్లిక్లో అక్కడ తెలంగాణ ఇచ్చేది ఏంటి, పార్లమెంట్లో ఒక ఫ్రంట్, పీపుల్లో ఇంకొక ఫ్రంట్. పీపుల్ ఫ్రంట్ కేసీఆర్ చూస్తుండేది. కానీ తెలంగాణ రావాలంటే ఇక్కడ డాన్సులు చేస్తారో అరుస్తారో రావు. అంతకుముందు తెలంగాణ మేము 16 ఉంటుంది. మేము 13లో 10 గెలిచినాం. మాకు తెలంగాణ రాలే. అప్పుడు 360 మంది చనిపోయారు. తెలంగాణ రాలే. కావాల్సింది ఏంటి అంటే పార్లమెంట్లో మెజారిటీ మెంబర్స్తోని బిల్ పాస్ చేయడం ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు గెట్ ఎ తెలంగాణ. తెలంగాణ ఇస్ క్రియేటెడ్ బై ఎ బిల్, బై లా, not by songs or not by dancers or not by public meeting, not by dharmas. కానీ ఈ వాటికి ఇన్స్పైర్ చేస్తుంది. మీ పబ్లిక్ మూవ్మెంట్ రియల్లీ వుడ్ బి ఇన్స్పైరింగ్ అస్ టు ఫైట్ ఇన్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో కొట్లాడినాం. పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేసాం. కాంగ్రెస్ పార్టీ హెస్ మూవ్డ్ ఇట్. ఇట్ వాజ్ ఇన్ మెజారిటీ. కొంచెం అంత గడబడ అవడంతోనే మిస్టర్ జైపాల్ రెడ్డి అప్పుడు ఉన్నాడు అండ్ మిస్టర్ ప్రభాకర్, పొన్న ప్రభాకర్. అప్పుడు నేను బయట ఉంటే నేను అడిగితే ఐ షోడ్ దమ్ ద రూల్. యాక్చువల్లీ జైపాల్ రెడ్డి షోడ్ ద రూల్. వాళ్ళు స్పీకర్ని కలిసి దాంట్లో ఏముందంటే ఎప్పుడు వెనెవర్ ది హౌస్ ఈజ్ ఇన్ డిసార్డర్, వి గో బై ద మూడ్ ఆఫ్ ది హౌస్. స్పీకర్ టేక్ ద డిసిషన్ ద మూడ్. దీనికి అరుణ్ కుమార్ అబ్జెక్షన్ కూడా చేసేడు. అప్పుడు అరుణ్ కుమార్తో నేను డిస్కస్ చేసి ఇది కరెక్ట్ అని చెప్పినాం. జైపాల్ రెడ్డి అండ్ పొన్నము అండ్ జగన్నాథం వీళ్ళు పోయి స్పీకర్ని కన్విన్స్ చేసి దే వెంట్ బ్యాక్ అండ్ ద బిల్ ఈస్ పాస్డ్ బై పార్లమెంట్. రిమెంబర్ దట్. సో తెలంగాణ ఈజ్ క్రియేటెడ్ బై నో అదర్ దెన్ ద కాంగ్రెస్ పార్టీ. బట్ ద కాంగ్రెస్ మెంబర్